మాట్లాడలే, నీ గురించి మాట్లాడలే, నువ్వు చేసిన మంచి పనులనే మేము ప్రజలకు చెప్పేందుకు వచ్చినాం సారు. అందుకని దయించి వ్యక్తిగత విమర్శలు నువ్వు మాట్లాడితే, నువ్వు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడతాం. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, ముంగటి నాగలు ఎట్లా పోతే ఎట్లా పోవాలి, వెనక నాగలు కూడా అట్లే పోవాలి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే చంద్రశేఖరరావు కుటుంబానికి పెద్ద మనిషి లాంటోడు, తండ్రి లాంటోడు. ఆయన వచ్చి మైకులు పట్టుకొని, ఆయన వచ్చి టీవీలు పట్టుకొని వాడేం బీకిండు వీడేం బీకిండు అని అంటే మరి మనం కూడా అడగాలో ఒక్కసారి ఆలోచించాలి. ఏం చెప్పినాం తెలంగాణ ఉద్యమంలో? ఎవరన్నా మనల్ని ఇటుకతోటి కొడితే గన్నెట్ రాయి తీసుకొని ముఖం బాగులు కొట్టాలని చెప్పినాం. ఈ ఇటుక జవాబ్ పత్తర్ సేవేనా అని చెప్పినాం. చెప్పాలా చెప్పొద్దా చంద్రశేఖరరావుకి? సంగారెడ్డి గట్టకి ఆ చైతన్యం ఉందా లేదా? సప్పుడు లేరు ఇంకా సరే గట్టిగా ఫామ్ హౌస్ అడిగినవరాలే హిందువుల బంధువుల అని అడిగినటువంటి చంద్రశేఖరరావుకి సమాధానం చెప్తామా? చంద్రబాబు వాళ్ళందరూ పిడికిళ్ళు ఎత్తి చేతులు ఎత్తాలి. నేను మిగతా ఎత్తారా? జర గట్టిగా ఎత్తాలన్నా చంద్రశేఖరరావు కనబడాలి. సారు నీ సొంత గట్ట పూర్వ మెదక్ జిల్లాకు వచ్చి అంబేద్కర్ సాక్షిగా నిన్ను అడుగుతున్నాం చంద్రశేఖరరావు, ఎందుకు నువ్వు హిందువులను విమర్శిస్తా ఉన్నావు? ఈ దేశ జనాభాలో 185 ఉన్నటువంటి హిందువులని ఎందుకు విమర్శిస్తున్నావో సమాధానం చెప్పమని మనం అడగాలి. కాషాయం పరమతాన్ని సూచిస్తుంది, మనం మౌనంగా ఉంటున్నాం, భరిస్తా ఉన్నాం. పరమత సహనం హిందూ మతంలో ఉన్నంత ఇంకెక్కడ లేదు. ఎందుకు చంద్రశేఖరరావు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడో ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కేటీఆర్ కూడా నోటికి వచ్చి మాట్లాడుతున్నాడు. సారు నీ వయసు ఎంత? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు పుట్టినోడు నువ్వు, నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా కానీ నువ్వు నరేంద్ర మోడీ గురించి మాట్లాడతావా? నువ్వెంత, నీ ఐషత్ ఎంత ఒకసారి తెలుసుకోవాలి. బాగా చదువుకున్నాడు పోరాడు, అమెరికాలో చదివచ్చిండు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓగా పనిచేసిండు, చాలా ఇంగ్లీష్ లో మాట్లాడతాడు అనుకున్నా నేను, కానీ గంట తిమ్మకు తక్కువ ఉందని అనుకోలేదు. 2 రోజుల నుంచే మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నరేంద్ర మోడీ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిండట. అబద్ధాలు మాట్లాడుతుండు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది నరేంద్ర మోడీ కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పార్లమెంట్ ఇచ్చింది పోలవరానికి జాతీయ హోదా. మీ నాయన నువ్వు ఇద్దరు పడుచుకొని ఫామ్ హౌస్ లో 5 ఏళ్ళు పడుకొని నిన్న ఎలక్షన్లు రాగానే కాళేశ్వరానికి జాతీయ హోదా ఏదైనా అడుగుతున్నావు. ఎవరిచ్చిరు కాళేశ్వరానికి అనుమతులు? 17 రోజులలో కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చింది నరేంద్ర మోడీ చెప్తే ఇంకొకరు కాదని చెప్పి గుర్తుంచుకోవాలి. గాడొకైనా ఉన్నాడు చంద్రబాబు, గీడొకైనా ఉన్నాడు చంద్రశేఖరరావు. ఆ చంద్రబాబు ఈ చంద్రశేఖరరావు ఇద్దరు కూడా కాంగ్రెస్ లో పుట్టిరు, తెలుగుదేశంలో పెరిగిండ్రు. పిల్లలు ఇచ్చిన మామను ముంచినారు. వారైతే ఈ మామకు ఎప్పుడు పడతామని ఈ రోజు తయారైన సిద్ధిపట్లు. కారు నడవాలంటే 4 పయ్యాలు చక్కగా ఉండాలన్న మీకు అందరికి తెలుసు. ఇంత పెద్ద కారుకి ఒక్క టైరుకు జరంత రంధ్రం పడి గాలి దిగితే కారు నడవాలి. నడుస్తుందా? నడవాలి. ఇలా టీఆర్ఎస్ కారు కూడా పంక్చర్ అయింది. 4 పయ్యాలలో ఒక పయ్య అయినటువంటి హరీష్ రావు అనేటువంటి అవతల వారేసిరు. ఎంత అవతల వారేసిరు? ఆఖరికి ఫ్లెక్సీల మీద కూడా సారు బొమ్మలు లేనటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకనే మనం చెప్పాలి, టీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్పాలి, చంద్రశేఖరరావు కూడా చెప్పాలి, హరీష్ రావు అభిమానులకు కూడా చెప్పాలి. హరీష్ రావు మనుషులందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఏమని? అన్నా తెలంగాణలో మా హరీష్ రావు అనేటువంటి కరివేపాకు లెక్క బయటేసిర్రు, నిన్ను 2 ఏళ్ళు ముంగటెత్తే మా వారిని 3 ఏళ్ళు అవతల వారేసిండ్రు. కాబట్టి చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నేను సిద్దిపేటలో కూడా నీకు 1,00,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి రఘునందన్ కల్పిస్తామని చెప్తాను. మరి సంగారెడ్డి కూడా మెజారిటీ ఇవ్వాలని నేను సవినయంగా వేడుకుంటా ఉన్నా. మరి మెట్రో మంజూరు చేసేది, మెట్రోకు పైసలు ఇచ్చేది ఢిల్లీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి మెట్రో సంగారెడ్డికి రావాలంటే మనమంతా దేనికి ఓటేయాలి? కమలం గుర్తుకు ఓటేయాలి. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రావాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి. సంగారెడ్డికి రింగ్ రోడ్డు రావాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి. సంగారెడ్డి లోకల్ ప్రజలు సింగూరు జలాలు తాగాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి. నాకు తెలుసు సంగారెడ్డి భారతీయ జనతా పార్టీకి ఒక అడ్డ. పన్యాల ప్రభాకర్ దగ్గర నుంచి మొదలుకుంటే, పన్యాల ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే జగ్గారెడ్డి దాకా, సత్యయ్య గారి దాకా, మున్సిపల్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను, చివరికి టైగర్ నరేంద్ర అని
ఆలే నరేంద్ర గారిని గెలిపించినటువంటి గడ్డ ఈ గడ్డ. బీజేపీని గెలిపించాలనుకుంటూ మరి ఈ మధ్య కేసీఆర్ మాట్లాడుతూ చాలాసార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి, నేను మంత్రిగా ఉన్నాను అని మాట్లాడి జరిగింది, ఇవి సర్వసాధారణమే, ఇవన్నీ పరిపాటి అని మాట్లాడాడు. కేసీఆర్ గారు మీకు నౌకాయాన మంత్రిగా ఇచ్చి నిలదీరకముందనే నిన్ను ఆ మంత్రిగా తొలగించి ఈ ప్రపంచంలో దేశంలోనే ఎలాంటి పోర్టుకోలే లేని మంత్రిగా ఉన్నావు, కేంద్ర మంత్రిగా నువ్వు యూపీఏ తొలగించే వారి మంత్రివే, కానీ నీకు ఎలాంటి శాఖ కేటాయించలేదు, అలాంటి అసమర్థులు నువ్వు. మరి సర్జికల్ స్ట్రైక్ జరిగితే మరి పాకిస్తాన్ దూరుకున్నదా, లేకపోతే రాత్రి కూడా పడ్డాయా, అవి కళ్ళబడ్డాయా, నీకు తాగినాక కలబడ్డా? నీకు సర్జికల్ స్ట్రైక్ మాట్లాడడం అనేది దేశద్రోహం గురించితో సమానం. నీలాంటి కళ్ళబొల్లి మాటలు బంద్ చేసే ఫస్ట్ నువ్వు. అదేవిధంగా నువ్వు మాట్లాడుతున్నావు సర్జికల్ స్ట్రైక్ చేసినామంటున్నావు. సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది కాంగ్రెస్ వైపు నీ హయాంలో జరిగినాయి. అవేమిటంటే నిరుపేదలపైన సర్జికల్ స్ట్రైక్, ధరలపైన సర్జికల్ స్ట్రైక్, మరి కుంభకోణంపైన సర్జికల్ స్ట్రైక్ చేసి తప్పితే మీరు చేసిన సర్జికల్ ఏమీ లేవు. కాబట్టి కళ్ళబొల్లి మాటలు, టైంపాస్ మాటలు బంద్ చేసే ఫస్ట్ నువ్వు. నీకు చేతగా దమ్ముంటే చేతనైతే హిందువుల్లో నీ బిడ్డని గెలిపించుకో మొగడవైతే, అంతేగాని హిందువులు గిందువులు మాట్లాడుతూ ఉన్నావు, ఇది ఖబర్దార్. ఎందుకంటే నువ్వు నిజంగా నువ్వు చింతపడకలో మరి హిందువులో పుట్టినావా ఇంకోరు పుట్టినావా, ఇవన్నీ కూడా ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రి అయినాక ఇతర పార్టీల నుండి కొనుగోలు చేసి సంఖ్యను పెంచుతున్నావు. నీ అల్లునికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా నీ కొడుకు కోసం రాజకీయం చేస్తున్నావు, కుల రాజకీయాలు చేస్తున్నావు, మత రాజకీయాలు చేసినావు, ఇప్పుడు కుటుంబ పాలన చేస్తూ ఉన్నావు. ఈ విధంగా కుటుంబ పాలనకు నువ్వు అజ్యం పోస్తూ ఇతరులు మాట్లాడుతుంటావు. కాబట్టి అభివృద్ధి పైన ధ్యాస లేదు నీకు, ఒక పైసా నీ దగ్గర లేదు, అన్ని కేంద్రంపై ఆధారపడి పాలన సాగించినావు. పైపెచ్చు నువ్వు మాట్లాడే మాట 16 అంటున్నావు. సారు కారు 16 కానీ ఆయన సారు కారు 6 దిక్కులేదు ఇవ్వాల, 6 మంది ఎంపీ గెలిపిస్తే మొగడవైతే ఇవ్వాలి నువ్వు. కాబట్టి ఇలాంటి టైంపాస్ మాటలు నువ్వు తెలంగాణ ప్రజలు నమ్మొద్దు. మోడీ గారి సమర్థ పాలనకు అందరం కూడా మద్దతు ఇవ్వాలి. ఇలాంటి టైంపాస్ గాలను, వెన్నుపోటు గాలను మనం నమ్మొద్దు. ఇవాళ కోనరాం మొదలుకొని నిజమైన తెలంగాణ ఉద్యమకాలను పక్కకు పెట్టి మరి నువ్వు ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నావు. నీ యొక్క మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలో కానీ ఏ ఒక్కడు తెలంగాణకు పోరాటం చేసిన లేడు. కాబట్టి ఇటువంటి టైంపాస్ గాలను ఈయన ఓటేస్తే ఏమి కాదు, కానీ మోడీకి ఓటేస్తే రాజ్యం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. దేశం ఈరోజు అగ్రరాజ్యంగా మారబోతున్నది, 4వ ప్లేస్, ఆర్థికంగా 4వ ప్లేస్ ఉన్నది. కాబట్టి ప్రజలారా మీరందరూ గ్రహించండి, ఇటువంటి టైంపాస్ గాలను ఒక్క సీట్ అన్నా నువ్వు పైసలు లేకుండా సీట్ ఇచ్చినవా? బీపాడి యాస రాదు, భాష రాదు. డాక్టర్ రంజిత్ రెడ్డికి ఏమాత్రం పరిజ్ఞానం లేదు. మరి ఇలా ఎక్కడ సీట్ ఇచ్చినావు అక్కడ కూడా అందరూ కూడా ఏమాత్రం పరిజ్ఞానం లేదు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి డబ్బులు తీసుకొని ఇచ్చినావు, బీపాడి డబ్బులు తీసుకొని ఇచ్చినావు, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చినావు ఆ సీట్లు. నీ బిడ్డకు, నీ కొడుకు, నీ బామ్మడి తప్ప ఇంకో అందరికీ కూడా డబ్బులు తీసుకొని ఇచ్చినావు. నీ దగ్గర కౌంటర్ మొత్తం. టీఆర్ఎస్ అంటే తాత్కాలిక రాజకీయ శక్తి అది. ఇంకో రకం చెప్పాలంటే ఈరోజు ఎంఐఎం తొత్తుగా మాట్లాడుతున్నావు. ఈరోజు కష్టపడి మేమందరం కూడా తెలంగాణ ప్రజలు కొట్లాడి నిజాం నిరంగపాది బయట తీసుకొచ్చినాం. నీ పార్టీ తెలంగాణ రాజాగార సమితి అయిపోయింది అలా. కాబట్టి ఈ ప్రాంతంలోని మరి విఘ్నులైన వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఓటేస్తే ఏమీ అయ్యేది, కేవలం టైంపాస్ తప్పితే ఇలాంటి బ్రోకర్ గాలను, ఈయన జీవితం మొత్తం బ్రోకరిజమే. గతంలో ముంబైకి, ఢిల్లీకి, మరి అరేబియాకు పంపించిన ఇలాంటి బ్రోకర్ గాలు ఇలా తెలంగాణ పోట, మళ్ళీ నేను తెలంగాణ బొక్కోని శక్తి అని అంటున్నావు. నువ్వు తెలంగాణ పిల్లలు అది సభలు ఉన్నవా? పార్లమెంటు లేనిలేవు నువ్వు. కాబట్టి తెలంగాణ వాళ్ళు నీకు లేదు, కేవలం మీరు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి మాట్లాడుతున్నావు. ప్రజలా గ్రహించండి, ఇలాంటి టైంపాస్ గాలకు ఓటు వేయకండి, కొడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.